నీ బిజినెస్లో, నీ జాబ్లో నీకు ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పి నువ్వు బాధపడుతున్నావా? ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈ దినమున దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 16వ వచనంలో చూసుకుంటే గనుక, వారి ఎదుట చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేయుదును, నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. హల్లెలూయా. మరి చీకటి దేని గుర్తు అంటే గనుక దుఃఖానికి గుర్తు, వెలుగు సంతోషానికి గుర్తు. హల్లెలూయా. మరి చీకటిని వెలుగుగా చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అంటే నీకున్న దుఃఖాన్ని సంతోషంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అలాగే మరి త్రోవలను, వంకర త్రోవలను చక్కగా చేయుదునని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. నీ బిజినెస్లో కానీ, నీ జాబ్లో కానీ నీకు ఎదురైన ఆటంకాలన్నీ కూడా దేవుడు తొలగించి నీ మార్గమును మరి క్లియర్ చేస్తున్నాడు. ఇది విడువక మరి కార్యం చేస్తా అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు.